దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినాలలో మరి యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత 40 దినముల వరకు ఆయన భూమి మీద అగుపడ్డాడు అనే విషయాన్ని మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము. అనేక మందిని దర్శించినటువంటి సంగతులను గురించి కూడా మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో వాటన్నిటిని చూడగలం. కనుక ఈ యొక్క 40 దినాలలో సాధ్యమైనంత వరకు పునరుత్థానమునకు సంబంధించినటువంటి వాక్య భాగాలను స్తుతించుట కొరకు, ఆరాధించుట కొరకైనటువంటి కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రభువు మనకు ఇస్తున్న అవకాశము అనే దాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన అంశము మనము నేర్చుకోబోతున్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. మనకున్నటువంటి సమయంలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయం, అద్భుతమైనటువంటి లోతైన ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు మనము ఈ నేర్చుకునేటువంటి వాక్య భాగములోండి ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 3 అంశాలను మరి తెలుసుకోవటం కొరకు, నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడి వీటిని మనకు అనుగ్రహిస్తున్నాడని ప్రభు పేరట గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో మనం చూసినట్లయితే ఈరోజు వర్తమానం కొరకు మరి మనము నేర్చుకునేటువంటి టైటిల్ ఏంటంటే, యేసుక్రీస్తు పునరుత్థానము వలన లేదా పునరుత్థానము ద్వారా కలిగిన ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు పునరుత్థానము చెందుట ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేది మనము నేర్చుకోబోతున్నాం. దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు, ఆయన పునరుత్థానము చెందడం ద్వారా ఎలాంటి లాభము, ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి మేలు మన జీవితాల్లో మనకు కలిగిందో, ఆత్మీయముగా ఎలా మనము అభివృద్ధిని పొందగలిగామో, ఎటువంటి మరి ఆశీర్వాదం మనకు కలిగిందో దేవుని వాక్యంలోండి 3 విషయాలు మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చాలా విషయాలు మరి ఈ ఆశీర్వాదాల్లో ఉన్నాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకోగలిస్తే, ఊరికే జ్ఞాపకం చేసుకోవడానికి మొట్టమొదటిగా గుర్తు చేసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు పునరుత్థానము చెందుట ద్వారా దేవుని కుమారుడు అని ప్రభావముతో నిరూపించబడ్డాడు. హల్లెలూయా. ఇది మొదటి అంశముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన దేవుడు, లేదా దేవుడు దైవ కుమారుడుగా ఈ లోకములకు వచ్చాడు. యేసు అని మనం పిలుస్తున్నామే లోకములో. ఆ దినాల్లో ఎలా నిరూపించుకున్నట్టు మరియ యొక్క కుమారుడు కాదు. మనం అనుకుంటున్నట్లుగా యోసేపు మరియల యొక్క కుమారుడు యేసు కాదు, కానీ ఆయన లోకమునకు మానవాతారిగా వచ్చిన దైవ కుమారుడు అని ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా ఆ జనాలందరికీ కూడా అది స్థాపించబడింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు దైవము, దైవ కుమారుడు అనేది స్థాపించబడింది అనే విషయాన్ని మొట్టమొదటిగా గుర్తు చేస్తున్నాం. రెండవదిగా, యేసుక్రీస్తు లేచుట ద్వారా, పునరుత్థానము చెందుట ద్వారా ఆయన ఏదైతే బోధించాడో, పునరుత్థానం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది, చనిపోయిన తర్వాత నన్ను నమ్మిన వారందరూ కూడా పునరుత్థానం చెందుతారు అని అనడానికి రుజువుగా తానే పునరుత్థానం చెంది చూపించాడు. హల్లెలూయా. కాబట్టి పునరుత్థానము ఉంది, పునరుత్థానానికి గొప్ప రుజువుగా మరి యేసుక్రీస్తు లేచాడు అనేది రెండవదిగా మనం తెలుసుకోవచ్చు. మూడవదిగా మనం గమనించినట్లయితే, పునరుత్థానాన్ని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్లో చూస్తే ఆయన ప్రథమ ఫలము అని ఉంది. 1 కొరింథీ పత్రికలో చూస్తాము, పునరుత్థానము చెందుతారు, క్రీస్తునందు ఉండి నిద్రించిన వారందరూ పునరుత్థానము చెందుతారని చెబుతూ అక్కడ ఏమంటాడంటే, ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేచి ఉన్నాడు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. మీకు సందేహం రావచ్చు, ఏలియా కూడా మనం చూసినట్లయితే అక్షయతను కలిగే ఆయన వెళ్ళిపోయాడు. హానోకు కూడా అక్షయతను కలిగే ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అనగా వాళ్ళు రక్త మాంసములతో వెళ్ళలేదు. ఎవరు వాళ్ళు? 2 వ్యక్తులు. ఒకటి ఏలియా, అగ్ని రథము రాగా ఆయన కొనిపోబడ్డాడు. మనము మరణము చూడకుండా కొనిపోబడ్డ వ్యక్తులలో మనము ఏలియాను చూస్తాము. మరణము చూడకుండా కొనిపోబడ్డ వ్యక్తులలో మనము హానోకును చూస్తాం. అయితే మీరు గమనించాలి, మరి వాళ్ళు కూడా మరి పునరుత్థానము చెందారని మనం అనుకుంటే అది పునరుత్థానముగా మనం ఎంచలేము. ఎందుకంటే వారు మరణించలేదు కాబట్టి.
క్లియర్ అయిపోయింది కదా. హల్లెలూయ. యేసుక్రీస్తు మరణించి ఆయన మరణమును జయించి బయటకు వచ్చాడు. వారు మరణము చూడకుండానే వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, సమాధి చేయబడిన తరువాత, ఆ సమాధిలో నుంచి లేచి ఆయన అక్షయతను ధరించుకోవడం అనేది ప్రపంచం మొత్తంలో కేవలం యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయ. మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తాం, మరణించిన వారు తిరిగి లేచారు. ఒకటి మనందరికీ తెలుసు, ఎప్పుడు చెబుతూ ఉంటాం, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయి లేచింది, యేసుప్రభు లేపాడు. కరెక్టేనా? హల్లెలూయా. చనిపోయి లేచారు. కానీ మీకు తెలుసా, వారు మళ్ళీ చనిపోయారు, లేవలేదు. నాయన ఊర్లో విధవరాలు కుమారుడు చనిపోయి యేసుప్రభు లేపాడు. కానీ నాయన ఊర్లోని విధవరాలు కుమారుడు మళ్ళీ చనిపోయాడు. లాజరును యేసుప్రభు లేపాడు. సమాధిలో కుళ్ళిపోయిన శవాన్ని యేసయ్య లేపాడు. కానీ లాజరు ఇప్పటిదాకా లేడు. లాజరు మళ్ళీ చనిపోయాడు. కానీ లాజరు మళ్ళీ అక్షయతగా లేవలేదు. ఆ రోజు కూడా వారు యేసుప్రభు వారిని లేపాడు, ఈ ముగ్గురిని లేపాడు. కానీ వాళ్ళు అక్షయులుగా లేపబడలేదు, ఇదే రక్త మాంసములతో లేచారు. చాలా క్లియర్గా ఉంది కదా. హల్లెలూయా. కాబట్టి ఆ రక్త మాంసములను విడిచిపెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అక్షయతను ధరించుకున్న వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇంత ఆర్భాటంగా ప్రపంచమంతా కూడా అంటారు కదా, కోడై కూస్తుంది. ఏంటండి మరి వేల గొంతులు, కోట్ల గొంతులు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి, స్తుతి పాటలు పాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి దేవుడు, దైవం, దైవావతారం ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనకు లేరు. కాబట్టి పునరుత్థానమునకు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును మనం పెట్టాం, మనకు తెలియదు అనుకుందాం ఆ చెట్టు గురించి. అసలు ఆ చెట్టు పేరు కూడా మనకు తెలియదు. దానికి మొట్టమొదటిగా ఆకులు వచ్చి, దానికి చిగురులు వచ్చి, దానికి పుష్పాలు వచ్చినప్పుడు ఓహో ఈ చెట్టు పుష్పాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఎందుకో మనకు తెలియదు చెట్టు గురించి. దానికి తర్వాత పిందెలు వచ్చాయనుకోండి, ఈ చెట్టు యొక్క పిందెలు ఇలా ఉంటాయి, కాయలు ఇలా ఉంటాయి. ఫలం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, ఈ చెట్టు యొక్క కాయలు, ఫలాలు ఇలా ఉంటాయి. ఎలా తెలిసింది? వచ్చిన మొదటి ఫలమును బట్టి మనకు తెలిసింది. ఇదిగో అక్షయత ఎలా ఉంటుందో మొదటి ఫలముగా యేసు క్రీస్తులో ప్రపంచానికి చూపించబడింది అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మూడో విషయం. నాలుగోదిగా చూస్తే మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ఇవి నేర్చుకున్నాం, మనం గుర్తు చేస్తున్నాం. మరణపు యొక్క ముళ్ళు విరిచివేయబడింది అనేది కూడా మనము దేవుని యొక్క వాక్యములో ఇదివరకు నేర్చుకున్నాం. మరణపు యొక్క మనం మరణించడానికి గల కారణం ఏంటంటే పాపము. ఆ పాపాన్నే యేసు ప్రభు లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకములో మనం మరణించినా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ మరణములో ఉన్న పాయిజన్ ఏంటో, ఆ విషయం ఏంటో దేవుడు విరిచివేశాడు. అందుకే యేసన్న ఆ పాట రాశాడు. మరి మనం చూస్తాం, మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడ, మరణపు ముళ్ళును విరిచినవాడ. మరణమునకు మనిషి ఎందుకు భయపడుతున్నాడంటే పాపములో ఉన్నాడు, పాపం పోలేదు. కాబట్టి ఈ మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు. అయితే క్రీస్తునందున్న వారికి మరణము కాదు, ఆ మరణము వారికి నిత్య జీవములో ప్రవేశం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి నాలుగోది, ఐదవదిగా చూసినట్టయితే గొప్ప ఆశీర్వాదము. అలా దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మరణ భయం మనకు తొలగిపోయింది. హల్లెలూయా. ఇలా దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు పునరుత్థానం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు. అయితే మూడు విషయాలు, ఒక ప్రత్యేకమైన మూడు విషయాలు ఈ సమయంలో మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది రోమా పత్రిక 4వ అధ్యాయము. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. రోమా పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో 24వ వచనము మనము దేవుని పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు, 24వ వచనం, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచు మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. 25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. జాగ్రత్తగా చూడాలి ఈ లాస్ట్ వచనం. మనము 25వ వచనంలో మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు, అంటే చనిపోయాడు. ఇప్పుడు చూడండి, అక్కడ మరొక వాక్యం ఒక గొప్ప సత్యం చెప్తుంది. అదేంటంటే, మన అపరాధముల నిమిత్తమైతే ఆయన అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులముగా తీర్చబడుట కొరకై ఆయన లేచాడు. కాబట్టి ఈ రోజు నేర్చుకునే మూడు అంశములలో మొదటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట ద్వారా మనందరము నీతిమంతులముగా తీర్చబడ్డాం.
అది ఎలానో ఇప్పుడు చూద్దాం. హల్లెలూయా. ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటది? యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట వలన మనందరము నీతిమంతులమయ్యాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ లేవకపోతే, ఈ వాక్యం చూసి మీరే చెప్పాలి. 25వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చబోటకై లేపబడెను. మరి ఆయన లేవకపోతే మనము నీతిమంతులం అయ్యేవారము కాదు. చూడండి ఎంత ఉందో. యేసు ప్రభు పునరుత్థానం చెందాడంటే మామూలు విషయం కాదు అసలు. అది దీని వెనక ఎన్ని ఉన్నాయి, ఎన్ని మోసుకొచ్చాడు ఆయన, ఎన్ని కార్యాలు చేశాడు ఆయన పునరుత్థానము చెందడం ద్వారా ఎలాంటి గొప్ప విప్లవాత్మకమైన కార్యాలు జరిగాయో మనం ఆలోచించినప్పుడు నిజంగా మన ఆరాధన అర్థవంతంగా ఉండబోతోంది. ఆయన మృతులలో నుండి లేచుట ద్వారానే మనందరము నీతిమంతులముగా తీర్చబడ్డామని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఒకవేళ లేవకపోతే గనక మనందరము పాపములోనే ఉండేవారం. ఆ వాక్యం కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక, అది నిజమా? ఒకసారి వాక్యంలో చూద్దాం. ఇది తెలుసుకున్నప్పుడే దేవుని అర్థవంతంగా స్తుతిస్తాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 16వ వచనము చూద్దాం త్వరగా. 15వ అధ్యాయము 16వ వచనం ఒకవేళ చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 16వ వచనం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. తర్వాత, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉంటారంతే. చూసారా? మనం అనుకోవడం కాదు, బైబిల్లో ఉంది అది. ఇప్పుడు రోమపత్రిక 4:25 కూడా అదే చదివాం మనము. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులముగా చేయబడటానికి ఆయన పునరుత్థానం చెందాడు. పునరుత్థానం చెందకపోతే మనం నీతిమంతులం అయ్యేవారము కాదు. ఎంత స్తుతించాలి! దేవా, నీవు లేచుట ద్వారా నన్ను నీతిమంతుడిగా నువ్వు తీర్చావు. హల్లెలూయా. అది ఎలా చేస్తాడో ఇప్పుడు నేర్చుకుందాం. కానీ అంశం అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మీరందరూ మీ పాపములోనే ఉండేవారు. ఆయన లేవకపోతే, ఆయన రక్తము కార్చాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, ఆయన లేస్తేనే మనం అందరము నీతిమంతులంగా తీర్చబడతాం. ఇది ప్రశ్న ఇక్కడ. చూసారా? ఆయన చనిపోయాడు మనందరి కొరకు, అర్పణ చేశాడు కదా. మేకనో గొర్రెనో అర్పించేవారు ఆ దినాల్లో. ఇప్పుడు యేసుక్రీస్తు అర్పణగా తండ్రికి అర్పించుకున్నాడు మన పక్షంగా. కానీ బైబిల్ అంటుంది, ఆయన లేచినప్పుడే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన చనిపోవటముతోనే కార్యం కాలేదు. అందుకే ఈ జంట పదాలు మరణ పునరుత్థానాలు అంటారు. హల్లెలూయా. మరణ పునరుత్థానాల ద్వారా ఆశీర్వాదం కలిగింది. ఒక్క మరణమే కాదు, మరణ పునరుత్థానాలు. బైబిల్ చెప్తుంది, ఆయన లేపబడకపోతే మీరు పాపములోనే ఉండేవారు. లేచారు, ఆయన లేచాడు గనక మీరు ఇప్పుడు నీతిమంతులు అయ్యారు. అది ఎలానో చూసినప్పుడు నిజంగా మీరు ఎంతగానో సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుని వాక్యంలో చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించాలి. రక్తము చిందింపబడ్డప్పుడే చేసిన పాపములకు రక్తము చిందించబడినప్పుడే పాపక్షమాపణ కలుగుతుందనే విషయం సామాన్యంగా చెప్పవచ్చు అని రాయబడింది బైబిల్లో. అలా మనం బైబిల్లో చూసినట్లయితే పూర్వకాలంలో యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేవక ముందు ప్రజలు పాపాలు చేస్తూ ఉన్నారు కదా, ప్రజలు పాపములో ఉన్నారు కదా. మరి వారందరికీ పాపక్షమాపణ ప్రసాదించబడకపోతే దేవుని ఉగ్రతను చూస్తారు. కాబట్టి పాపము ఎంత భయంకరమైందో తెలవటానికి నెంబర్ 1, నెంబర్ 2, ఆ పాపము నుండి వీరు బయటపడటానికి, పాపము ఎంత భయంకరమైందో తెలవటానికి ఒకటి, ఆ పాపము నుండి వీరు బయటపడి దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి బలులు అనేవి పెట్టబడ్డాయి, బలులు అనేవి అర్పించబడ్డాయి. ప్రభువు అటువంటి నియమాన్ని పెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే ఈ బలులను, ఈ అర్పణలు ఎవరు చేసేవారంటే యాజకుడు చేసేవాడు. ఇది బాగా వింటే మీకు ఈ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. యాజకుడు చేసేవాడు. ప్రజలందరి పక్షమున యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళేవాడు. అందరి పక్షంగా, సమాజ పక్షంగా సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి అడుగు పెట్టేవాడు.
గమనించండి, వారు చేసిన పాపాలన్నిటికీ పరిహారము కావటము కోసం దేవుడు చెప్పాడు. ఎటువంటి పాపాలకు ఎటువంటి అర్పణ తీసుకొని రావాలో చెప్పాడు. మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, పావురాలు కావచ్చు, రకరకాల విషయాలు మన బైబిల్లో చూస్తాం. అవి వారు తీసుకొని వచ్చినప్పుడు వారి పక్షముగా అవి అర్పించబడేవి. వాటన్నిటిని పట్టుకొని బాగా వినాలి, ఈ యాజకుడు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళేవాడు. అర్పణ ఉంది చేతిలో, పట్టుకొని పోయే వ్యక్తి ఉన్నాడు. ఈ అర్పణను తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి వారి క్షమాపణ కోసం ప్రధాన యాజకుడు ప్రార్థించేవాడు. అయితే వీళ్ళందరూ బయట కనిపెట్టుకొని ఉండేవారు. ఇప్పుడు చూడండి సీన్ ఎలా ఉంటుందో. వీళ్ళు వేల మంది, లక్షల మంది బయట ఉండేవారు. యాజకుడు లోపల అడుగు పెట్టేవాడు. అడుగు పెట్టినప్పుడు ఆయన ప్రార్థనలన్నీ ముగించుకొని బయటికి ఆయన వస్తే వీరి ప్రార్థనలు, వీరి అర్పణలన్నీ అంగీకరించబడ్డాయని రుజువు. నేను అనుకుంటాను, యాజకుడు లోపలికి వెళ్ళి బయటికి వచ్చే వరకు గుండె చప్పుడు వినొచ్చేమో. నిజంగా భక్తికి వెళ్ళినవారు, దేవుడు అంటే భయం వెళ్ళేవారు పక్కన మనం ఉంటే గుండె చప్పుడు వినొచ్చు. ఎందుకో తెలుసా? వీరి యొక్క అర్పణలు అక్కడ స్వీకరించబడకపోతే, ఒకవేళ వెళ్ళిన యాజకుడు కూడా యోగ్యుడుగా ఉండకపోతే యాజకుడు పోతాడు, పోయిన అర్పణలన్నీ కూడా ఆన్నే పోతాయి, అంగీకరించబడవు, ప్రార్థనలు సమర్పించబడవు, అర్పణలు సమర్పించబడవు. కాబట్టి యాజకుని కొరకు కనిపెట్టుకునేవారు అర్పణలు అర్పించిన అర్పణలు దేవుడు స్వీకరించాలని కూడా 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. తేడా వచ్చిందనుకోండి, యాజకుడు యోగ్యంగా లేడనుకోండి, ఆ దినాల్లో ఏం జరిగేదో తెలుసా? అక్కడే యాజకుడు పడి చనిపోతాడు లోపల. ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములో, ఆ ప్రత్యక్ష గుడారములో, ఆ మందిరము లోపలికి వెళ్ళిన యాజకుడు అక్కడే చనిపోతాడని దేవుడు చెప్పాడు. మరి ఆయన బ్రతికున్నాడా లేదా తెలిసేది ఎలా అంటే, ఆయన వేసుకున్న నిలువుటంగికి, ఇవన్నీ బైబిల్లో మనం చూస్తాం, అంత సమయం మనకు ఉండదు, అవన్నీ మీరు బైబిల్లో చదివి నేర్చుకోవాలి. లేవికాండంలో 16వ అధ్యాయం మీరు చదవండి, అంత కనబడుతుంది. ఆయన అంగీకి చివరిలో గంటలు కట్టి ఉండేవి. ఆయన యాజకత్వం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, అర్పణలు అర్పిస్తూ, ధూపం వేస్తూ తిరుగుతూ ఉంటే ఆ గంటలు సౌండ్ వచ్చేయంట. అప్పుడు యాజకుడు బ్రతికే ఉన్నాడు, దేవుడు అంగీకరించాడు, ఆయనను దేవుడు స్వీకరించాడు, కాబట్టి మన ప్రార్థనలన్నీ కూడా స్వీకరించబడుతున్నాయి అని వీళ్ళందరూ కూడా అనుకొని ఉండేవారు. ఒకవేళ చప్పుడు ఆగిపోయింది అనుకోండి, ఎంతసేపటి కూడా చప్పుడు రావడం లేదనుకోండి, తేడా వచ్చినట్టే. అలా కనిపెట్టుకొని వాళ్ళు నియామక కాలం దాకా చూసి తర్వాత ఏం చేసేవాళ్ళు? లోపలికి వేరే వాళ్ళు తెచ్చేవాళ్ళ. సంవత్సరం అంతా ప్రిపేర్ అయిన వ్యక్తే అక్కడ నిలబడలేకపోతే అప్పటికప్పుడు పోయే వ్యక్తి ఎవరు ఉన్నారండి? అందుకే ఈ యాజకుడు ఆ యొక్క నడుమునకు ఒక పొడగాటి తాడు కట్టుకొని వెళ్ళేవాడట. ఆ దినంలో యాజకుడు ఒకడే వెళ్ళేవాడు, సంవత్సరం అంతా దాని కొరకు ప్రిపేర్ అయి వెళ్ళే. తేడా వచ్చిందో అక్కడే పడి చనిపోయేవాడు. అతన్ని తీసుకొని రావడానికి కొరకు ఆ తాడు కట్టేవారు, ఆ తాడుతో వెనుకకు మళ్ళీ లాగేవారు. యాజకుడు పోయాడు, తీసుకొని పోయిన అర్పణలన్నీ పోయాయి. ఆలోచించండి. ఇప్పుడు రండి పాయింట్కి. ఏంటంటే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు, హల్లెలూయా. ఆయన మనందరి పక్షముగా, ఆయన బైబిల్ చెప్తుంది, అవన్నీ హెబ్రీ పత్రికలో ఉన్నాయి. 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు ఎంతో ఆసక్తి కలిగించే విషయాలు ఉంటాయి. ఈ యాజకుడు చేతులతో కట్టబడ్డ టెంపుల్లోకి వెళ్ళాడు. ఈ యాజకుడు, భూమి మీద ఉన్న యాజకులు, పాస్టర్స్ ఆ దినాల్లో మీకు అర్థం కావడానికి పాస్టర్స్ అంటున్నాను, ఓకే. ఈ ప్రధాన యాజకుడు ఇంకా చీఫ్ పాస్టర్ అన్నమాట. ప్రధాన యాజకుడు, లేవీలు అనేవారు పరిచర్య చేసేవారు, అందులో యాజకులు ఉండేవారు. యాజకులందరి మీద పెద్దవాడు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి అనుకోవాలి. ఆయన మాత్రమే వెళ్ళేవాడు. యేసుక్రీస్తు ఈ మందిరములో ఎంటర్ కాలేదు. ఈ యాజకులు ఈ మందిరములో ఎంటర్ కావడానికి అంత తిప్పల పడేవాళ్ళు, తేడా వస్తే ఇక్కడే చనిపోయేవారు. అయితే మన ప్రధాన యాజకుడు ప్రపంచం మొత్తము కోసము ఆయన కూడా అర్పణ తీసుకొని వెళ్ళాడు. ఈ యాజకులు అర్పణ తీసుకొని వెళ్ళారు. బైబిల్లో రాస్తుంది, తమది కాని అర్పణ తీసుకెళ్లారని ఉంది. హెబ్రీ పత్రిక 9లో ఏంటట? తమది కాని అర్పణ, వారి రక్తం కాదు, గొర్రెల రక్తము, కోడెల రక్తము, మేకల రక్తం తీసుకొని వెళ్ళేవారు. ఆ అర్పణ తీసుకొని వెళ్ళి హస్తకృతములైన ఈ టెంపుల్లో ప్రవేశించారు. కానీ మన ప్రధాన యాజకుడు డైరెక్ట్గా పరలోకంలోనే ప్రవేశించాడంట. గట్టిగా స్తోత్రం చెప్పుదామా? ఎక్కడ ప్రవేశించాడు చెప్పండి? పరలోకంలోనే ప్రవేశించాడు ఆయన.
ఈ యాజకులు ఈ టెంపుల్లో ప్రవేశించారు. కానీ యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి అంటారు కదా, హెడ్ ఆఫీస్కే వెళ్ళాడు ఆయన, మొదటికే వెళ్ళాడు. పరలోకంలోనే మన కొరకు ఆయన వెళ్ళి ఆయన మనందరి కొరకు ప్రత్యక్షమయ్యాడు. శిలువ మరణ పునరుత్థానంలో జరిగింది అదే. ఆయన చనిపోయాడు శుక్రవారం, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచాడు. ఏం చేశాడు? ఈ శుక్రవారం 3 గంటలకు చనిపోయాడు కదా, ఈ ఆదివారం తెల్లవారు వరకు యేసు ప్రభు ఎక్కడున్నాడు, అసలు ఏం చేశాడు? ఇది మిస్టరీ. క్రైస్తవ ప్రపంచంలో కొంతమందికి మాత్రమే బోధించబడుతున్న ఒక గొప్ప సత్యం మనందరం నేర్చుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. ఈ రోజుల్లో, ఈ గంటలలో ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన పరలోకమునకు వెళ్ళి వచ్చాడు. అందుకే మీరు బైబిల్ శ్రద్ధగా చదివితే, మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, అందరం మామూలుగా అలా చేస్తూ ఉంటాం. మగ్దలేని మరియ యేసు పాదాలను, యేసయ్య యొక్క రూపాన్ని చూసి, అయ్యా నువ్వు పునరుత్థానం చెందావా, నువ్వు మరణాన్ని జయించి లేచావని ఆశ్చర్యచకితురాలై కృతజ్ఞతతో ఆయన పాదాలు పట్టుకొని మొక్కాలని దగ్గరకు వస్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు నన్ను టచ్ చేయొద్దు అన్నాడు, నన్ను నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. బైబిల్ రాసింది ఇది, నన్ను నువ్వు ముట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? నేను ఇంకా నా దేవుడైన తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈయన తండ్రి యొద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత, మరి తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు నేనంటే అటే వెళ్ళిపోయాడు కాదు, మళ్ళీ తిరిగి వచ్చి 40 రోజులు ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులకు ముందు ఆయన తండ్రిని కలిశాడు. తండ్రి యొద్ద ఆయన అంగీకరించబడిన వాడై ఆయన ప్రపంచానికి కనబడ్డాడు, ప్రజలకు ఆశీర్వాదాలు తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యం ఉందో మనం తెలుసుకోవాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. కాబట్టి సహోదరి సహోడా, ఆయన మరణించి ఆయనే ఒక అర్పణ. ఇప్పుడు ఆయన అర్పణ అందరిలాగా యాజకుల్లాగా అర్పణ తీసుకెళ్ళలేదు, ఆయనే అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన అంగీకరించబడ్డానికి గుర్తు ఏంటంటే ఆయన మరణములో నుండి బయటికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తండ్రి చేత అంగీకరించబడిన వాడుగా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి అంగీకరించబడిన వాడుగానే ఉన్నాడని బైబిల్ మనం చూస్తాం. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు పరలోకము నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇంకా సేవ ప్రారంభం కాకముందే ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడు. లాజరు సమాధి యొద్ద యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీవు నా మనవిని ఎల్లప్పుడూ వింటావని నాకు బాగా తెలుసు అన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేయలే, లాజరు దగ్గర ప్రార్థన చేయలే, స్తుతించాడు. బైబిల్లో మీరు చూడొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి లేచుట ద్వారా ప్రభువు అంగీకరించబడ్డాడు. ఆయనే అర్పణగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనందరం నీతిమంతులమయ్యాం. మన కొరకు అర్పించబడ్డ అర్పణ స్వీకరించబడింది, మన కొరకు చేయబడుతున్న ప్రార్థనలు అక్కడ సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. ఆ దినాల్లో కూడా యాజకుడు తీసుకొని వెళ్ళిన, ప్రజలు చేసిన పాపముకై బదులుగా తీసుకెళ్లిన అర్పణలు స్వీకరించబడితేనే వీళ్ళు పరిశుద్ధులు అవుతారు. స్వీకరించబడకపోతే వీరు పాపములోనే ఉంటారు. మనమందరము కూడా ఈరోజు పరిశుద్ధులంగా ఎలాగయ్యామంటే ఆయన అర్పణగా అర్పించుకున్నాడు, ఆయన అంగీకరించబడ్డాడు కనుకనే మనందరం నీతిమంతులం అయ్యాం. ఆయన అంగీకరించబడ్డాడు, ఆయన చేసిన అర్పణ అంగీకరించబడింది అనడానికి రుజువు ఏంటంటే ఆయన సమాధిలో నుండి తిరిగి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకు వాక్యం అంటుంది, ఇదిగో ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా మీరు నీతిమంతులయ్యారు, మీకు తెలుస్తుందా అంటుంది వాక్యం మనతో. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా చేయగలిగినట్లుగా ఆయన తిరిగి లేచాడు అన్న విషయాన్ని ప్రభుపేట గుర్తు చేస్తున్నాం. ఒక మాట చెప్పాలనిపిస్తుంది, అదేంటంటే ప్రకటన గ్రంథం గురించి అయ్యగారు బోధిస్తున్నారు కదా, దాంట్లో ఆ గ్రంథము గురించి, ముద్రలు వేయబడిన గ్రంథము గురించి మరి ఏడుస్తాడు యోహాను. ఎందుకో తెలుసా? ఆ ముద్రలు వేసిన గ్రంథాన్ని విప్పేటువంటి యోగ్యుడు ఎవరు కనబడట్లేదట భూమి అందంతటా కూడా. యోగ్యుడు లేడు. అయితే యేసు క్రీస్తు ఆ ముద్రలను విప్పుటకు ఆయన యోగ్యుడు అని బైబిల్లో రాయబడింది. యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు ఆ ముద్రలను విప్పుటకు ఆయన యోగ్యుడు అని రాయబడింది. సహోదరి సహోదరా, అలా మనందరి పాపముల కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు ఈ ప్రపంచంలో యోగ్యుడెవరూ లేరు. కానీ అంత యోగ్యంగా జీవించి తండ్రి స్వీకరించగలిగినంత విధానంలో ప్రపంచ పాప భారమును మోసుకొని పోయేంత భక్తిని, పరిశుద్ధతను ఆయన జీవించి ఎంత సమకూర్చుకొని భక్తిని తండ్రి యొద్దకు వెళ్ళి దాన్ని
పెడితే మనందరికీ విడుదల వచ్చిందండి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగిన వారమై ఆయన పునరుత్థానము చెందుట ద్వారానే మనందరము నీతిమంతులంగా తీర్చబడ్డామన్న విషయాన్ని గ్రహించి ప్రభువును స్తుతించి ఆయనను ఆరాధించాలి అన్న విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఇది మొదటి విషయం. 2-3 త్వరగా చెప్పి ముగిస్తా, సమయం అయిపోయింది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో 17వ వచనం చదువుకుందాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే నిలిచి ఉన్నారు. 18. అంతేకాదు, ఇంకో సత్యం చెప్తున్నాడు. క్రీస్తునందు నిద్రించిన వారును ఏమైపోయారట? నశించిపోయారు. మీరు పాపములో ఉండిపోతారు యేసు ప్రభు లేవకపోతే. ఒకటి మనం నేర్చుకున్నాం ఇప్పుడు. రెండోది ఏంటో తెలుసా? మీరు పాపములోనే ఉంటారు, పాపములో ఉన్న వారందరూ నరకానికి వెళ్తారు. రోమా 6:23 చెప్తుంది కదా. అయితే మీకంటే ముందు జీవించిన పితరులు కూడా ఏమైపోతారు? వాళ్ళు కూడా నశించిపోతారు. చూడండి, యేసుక్రీస్తు రావటము ద్వారా, ఆయన మరణించి పునరుత్థానము చెందుట ద్వారా యేసు ప్రభు తర్వాత వచ్చిన జనరేషనే కాదు, క్రీస్తుకు ముందు జీవించిన వేలాది సంవత్సరాలుగా బ్రతికిన, వేలాది సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి భక్తులు కూడా ఆయన లేవటం మీదనే వారి మనుగడ ఆధారపడి ఉంది. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళందరూ బ్రతుకుతారా, చచ్చిపోతారా? వాళ్ళందరూ నిత్య జీవమునకు అర్హులు అవుతారా, లేకపోతే వాళ్ళందరూ తిరిగి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందన్న దేని మీద ఆధారపడి ఉంది? యేసుక్రీస్తు లేవడం మీదనే ఆధారపడి ఉంది. మీరు మళ్ళీ చూడండి 18వ వచనం. అంతేకాదు, క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. ఎంతమంది యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకొని భక్తి చేసి చేసి చనిపోయారో ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా నశించిపోయినట్టే లెక్క యేసుక్రీస్తు లేవకపోతే. ఆయన దేవుడని, ఆయన మరణము చెందుతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి పునరుత్థానము చెందుతాడని, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మాకు నిత్య జీవము దొరుకుతుందని నమ్మి చనిపోయారు. వాళ్ళు నమ్మి నిద్రించారు, విశ్వాస భాషలో చెప్పాలంటే. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ యేసయ్య లేవకపోతే యేసయ్యకు ముందున్న వారందరూ ఏమైపోతారట? నశించిపోతారు. కాబట్టి రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఇదివరకు క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా, వారందరిని గురించి ఒక శుభప్రదమైన నిరీక్షణ దొరికింది. హల్లెలూయా. ఏంటి? వాళ్ళందరూ నశించిపోలేదు, కానీ వారు దైవ రాజ్యంలో ఉంటారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, ఆయన ఆ శుక్రవారము 3 గంటల నుండి చనిపోయిన తర్వాత నుండి ఆదివారము ఆయన తిరిగి లేచినటువంటి ఆ సందర్భము గురించి మనం ఆలోచన చేసినట్టయితే బైబిల్లో 2 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒకటి, ఆయన చెరను చెరగా కొనిపోయాడు అని రాసింది. హల్లెలూయా. చెరను చెరగా కొనిపోయాడు. ఆయన పాతాళములో కూడా అడుగు పెట్టాడనే వాక్యాలు కూడా మనకు బైబిల్లో కనబడతాయి. అంటే భక్తులందరూ కూడా ఒక చోట ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఒక చోట్లో, రెస్ట్ రూమ్ అనుకుందాం. ఇప్పుడు మనం ట్రైన్ కోసము రామగుండం రైల్వే స్టేషన్కి వెళ్తాం, ట్రైన్ రాలేదు. అందరూ కూడా మామూలుగా ప్లాట్ఫామ్ మీద ఉంటే ఏంటండి, కొంతమంది ప్రత్యేకంగా హాల్లోకి వెళ్తారు. అది సాధారణ తరగతిలో ప్రయాణం చేసే ప్రయాణికులని ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళందరూ జనరల్ టికెట్ వాళ్ళు. తర్వాత ఇంకొకటి ఉంటుంది, అందులో పోగానే చల్లగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఏసీ. వాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు. రెస్ట్ రూమ్ అది. వాళ్ళందరూ బుక్ చేయబడ్డారు, వారికి టికెట్ ఉంది, కానీ ఎక్కడున్నారు? ట్రైన్లో లేరు వారు. కానీ ఎక్కడున్నారు? ట్రైన్ కొరకు కనిపెడుతూ రెస్ట్ రూమ్లో ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా కలిగే ఆ గొప్ప ప్రతిఫలము కొరకు భక్తులైన వారందరూ కూడా రెస్టులోనే ఉన్నారు, ఒక ప్రత్యేకమైన స్థలంలో. యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఆయన ఈ మరణ పునరుత్థానంలో జరిగింది ఏంటంటే, వాళ్ళందరినీ కూడా చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేర్చాడు అనేది బైబిల్ చదివితే, ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. లేకపోతే వాళ్ళు ఏమైపోయే వాళ్ళు?
చూస్తున్నాం, నశించిపోయేవాళ్ళు. కాబట్టి నిద్రించిన వారిని గురించి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఒక గొప్ప నిశ్చయత మనకుంది. కాబట్టి ధైర్యముతో అపోస్తలుడైన పౌలు ఎంతో సంతోషంగా చెప్పాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరెందుకు దుఃఖపడతారు? వాళ్ళకు నిరీక్షణ లేదు. మనం యేసుని నమ్మాం కదా, విశ్వాసం ఉంచాం కదా, మన ప్రియుల గురించి వాళ్ళు ఏమైపోయారో అని మీరు కలవరపడొద్దు. యేసయ్య వారందరినీ కూడా చక్కగా వారిని పరలోకానికి వారిని చేర్చాడు. ఆయన యొద్ద వారందరూ కూడా ఉన్నారు అని ఇంత రుజువులతో అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయాన్ని కూడా దేవుని వాక్యంలో చూస్తాం. నా తండ్రి గారు నిద్రించిన తర్వాత నేను కొన్ని దినాలు ఏడ్చాను. బాహ్యంగా ఆయన ఎడబాటును బట్టి దుఃఖం కలుగుతుంది కదా, అలా ఏడుస్తున్న సందర్భాల్లో కొన్ని రోజుల తర్వాత ప్రభువు నా తండ్రి గారిని నాకు చూపించాడు. చక్కని తెల్లని వస్త్రములతో, నాన్నగారు మంచి వస్త్రధారణలో ఉన్నారు, మెరిసిపోయేంత తెల్లని వస్త్రములతో. ఎటు చూసినా కూడా ఎంతో చక్కని పచ్చటి గార్డెన్ కనబడుతుంది. ఆ గార్డెన్లో ఆయన అనేకులు ఉన్నారు. అయితే నా తండ్రి గారిని స్పష్టంగా నేను చూశాను, వారు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకు ఇవన్నీ మనం వింటున్నాం, నేర్చుకుంటున్నామంటే క్రీస్తు నందుండి నిద్రించిన వారిని గూర్చి మనము ఏమాత్రం భయపడకుండా ఒక శుభప్రదమైన నిరీక్షణ ఈరోజు మనకు దొరుకుతుంది. ఆయన చెరగా తీసుకొని పోయాడు. హల్లెలూయా. ఆయన వాళ్ళందరినీ కూడా చేర్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన లేవకపోతే వారు ఏమైపోతారో బైబిల్ ఉంది. ఆయన లేచాడు కాబట్టి అదే మనకు రుజువు. ఆయన వారందరినీ తీసుకొని నిత్య జీవంలో వారందరినీ పెట్టాడు, ఉంచాడు అన్న విషయాన్ని పోబట గుర్తు చేస్తున్నాను. మనకు ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఉట్టి ఇట్లాంటి నిరీక్షణ కాదు. ఒక వ్యక్తి రాజ్యంలో తప్పు చేస్తే రాజుగారు శిక్ష చేశాడట, నీకు మరణ శిక్ష విధిస్తున్నాను అన్నాడట. ప్రాణతీపితో ఎలా తప్పించుకోవాలని ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడట. రాజుగారి దగ్గరికి వచ్చాడట, రాజుగారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మరణ శిక్ష రద్దు చేయండి, ఓ పని చేస్తాను మీకు అన్నాడట. చెప్పు అన్నాడట. ఏం లేదు, మీ గుర్రానికి డ్యాన్స్ వేయడం నేర్పిస్తా అన్నాడట. రాజుగారికి ముచ్చటైంది, నా గుర్రం డ్యాన్స్ వేస్తే నేను చూడాలని ఉంది, అయితే అదే జరిగితే కనుక నీ మరణ శిక్ష రద్దు చేస్తా పో అన్నాడట. అయితే ఒక భటుడు అడిగాడట, తీసుకుపోతూ ఆయన అడిగాడట, మరణ శిక్ష ఎవరికి విధించబడిందో. ఏమయ్యా, గుర్రం డ్యాన్స్ వేస్తుందా ఎక్కడైనా, నీ పిచ్చి కాకపోతే అంటే. అప్పుడు ఈయన అన్నాడట, ఇదిగో ఈ సంవత్సరం టైం అడిగాను, ఈ సంవత్సరంలో రాజుగారే చస్తాడు కావచ్చు, ఎవరికి తెలుసు. రాజుగారు కావచ్చు ఈ సంవత్సరంలో 2 ఉరేజ్ చంపే బదులు నేనే పడుకున్నట్టు చచ్చిపోతానేమో, సుఖచావు వస్తుందేమో, ఎవరికి తెలుసు. 2 మూడోది ఏంటో తెలుసా, ఎవరికి తెలుసు, గుర్రం ఒకవేళ డ్యాన్స్ వేస్తుందేమో అన్నాడట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఇట్లాంటి నిరీక్షణ కాదు మనది, జీవముతో కూడిన నిరీక్షణ. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు రాస్తున్న మాట ఏంటో తెలుసా, మనము కలిగి ఉన్న నిరీక్షణకు రుజువులు ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పుదామా. ఆ బలమైన రుజువు ఉంది. అదేంటంటే యేసు క్రీస్తే దానికి సాక్ష్యం. ఆయన ఏది చెప్పాడో, ఏది చూశాడో, పరలోకం నుండి వచ్చిన వాడు, భూమి మీద పుట్టి చెప్పిన వాడు కాదు యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన వాడు కాబట్టి ధనవంతుడు అక్కడ కాలుతున్నాడని చెప్పగలిగాడు. యేసు ఒక్కడే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి మన ప్రియులను గూర్చి మనకు శుభప్రద నిరీక్షణ ఉంది. 2 చివరిగా మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మనము 15వ అధ్యాయంలో 17వ వచనం, క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడకపోతే ఏంటట, మీరు భక్తి చేస్తున్నారు చూసారా, మీరు ఉపవాసాలు ఉంటున్నారు, భక్తి చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మందిరాలు కట్టేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు గూగుల్లో ఒకసారి కొట్టండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు? నేను చెప్తున్నాను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులకు కానీ, క్రైస్తవులకు కానీ, అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, జైన, సిక్కు, హిందూ సోదరులు అందరికీ చెబుతున్న మాట ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందితో ఆరాధించబడుతున్న దేవుడు ఎవరో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. యేసుక్రీస్తు అనే మాట మాత్రమే మీకు వస్తుంది. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అంటే కోట్ల కొలది మంది ప్రజలు ఆరాధిస్తున్నారు, కోట్ల కొలది మందిరాలు కట్టబడుతూనే ఉన్నాయి. ఇంత భక్తి చేయడం గల కారణము ఏంటది? ప్రజలు ఎందుకు భక్తి చేస్తున్నారు? భక్తులు ఎందుకు భక్తి చేస్తారు? గొప్ప గొప్ప మిషనరీలు ఎందుకు ఇన్ని సంస్థలను కట్టి ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డారు? అపోస్తులు శిరచ్ఛేదనము చేసినా కూడా తెగిపోని తలలని ఎందుకు నిలబడ్డారో తెలుసా? యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు గనక. హల్లెలూయా. కాబట్టి 3వ పాయింట్ ఏంటంటే మన విశ్వాసానికి బలమైనటువంటి రుజువు పునరుత్థానం.
మన భక్తికి బలమైన రుజువేంటి? యేసుక్రీస్తు పునరుత్థానం చెందడమే. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానం మీదనే సంఘము కట్టబడింది. ఈరోజు సంఘం నిలబడింది. ఈరోజు సంఘం కొనసాగుతుందని కూడా చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఒక నాస్తికుడు ఫారెన్లో యేసుప్రభు నమ్ముకొని ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఖాళీ సమాధి ఇచ్చే సువాసన ద్వారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు బతుకుతున్నారు అని చెప్పాడట. సూపర్ అనిపించింది నాకు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను వినండి. ఒక నాస్తికుడు యేసుప్రభుని తెలుసుకొని చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య యొక్క ఖాళీ సమాధిలో నుండి వచ్చే సువాసన ద్వారా, ఆ జీవపు వాసన ద్వారా, ఆ జీవపు నిరీక్షణ ద్వారా ప్రపంచంలోని క్రైస్తవులు ఆ వాసన పీల్చుకొని బతుకుతున్నారు. ఖాళీ సమాధి అంత బలమైనటువంటి విశ్వాసాన్ని ఈ ప్రపంచంలో కలగజేసింది. యేసు పునరుత్థానం చెందాడనేది అంత వాస్తవం అనే విషయాన్ని, దేవుని యొక్క మరి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా చెప్పిన విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. హైదరాబాద్లో సేవ చేస్తున్న ఉపేందర్ అనేటువంటి పాస్టర్ గారు కూడా మాట అన్నారు. యేసు పుట్టుక చరిత్రను రెండుగా విభజించింది, కానీ యేసు పునరుత్థానం అనేది నూతన చరిత్రనే సృష్టించింది అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం రెండుగా విభజించబడ్డాయి. కానీ యేసు లేచిన తర్వాత ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ ప్రపంచపు యొక్క పొరలన్నీ తొలగిపోయే విధంగా ఆయన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు అని ఆ యొక్క దైవజనుడు చెప్పగలిగాడు. రోమా 1:7 అదే చెప్తుంది. ఆయన ప్రభావముతో నిరూపించబడ్డాడు. నేను దేవుణ్ణి కాదా అని ఈ ప్రపంచం ముందు యేసుక్రీస్తు ప్రభావముతో నిరూపించబడ్డాడు. కనుకనే ఈరోజు మన భక్తికి ఒక అర్థం ఉంది. హల్లెలూయా. మన విశ్వాసానికి ఒక అర్థం ఉంది. కాబట్టి 3వ పాయింట్గా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మన విశ్వాసానికి బలమైనటువంటి రుజువు, మన భక్తికి గొప్ప ఆధారము ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానం చెందడమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలని 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయం, ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారానే ఆ అర్పణ స్వీకరించబడింది. కాబట్టి ఆయన తిరిగి మనకు కనబడ్డాడు. కాబట్టి ప్రధాన యాజకుడు బయటకు వచ్చాడు. కాబట్టి మన అర్పణలను అంగీకరించబడ్డాయి, మనము నీతిమంతులమయ్యామనేది కన్ఫర్మ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్టయితే, క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా బ్రతికి బయటపడ్డారు. వారందరికీ కూడా నిత్య జీవము దొరికింది. వారంతా కూడా అంతవరకు రెస్టులో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచాడో వారందరూ కూడా నిత్య జీవములో చేర్చబడ్డారు అనే విషయాన్ని కూడా మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మూడవదిగా, మన విశ్వాసానికి గొప్ప ఆధారము దొరికింది. మన భక్తికి గొప్ప ఆధారముగా యేసుక్రీస్తు పునరుత్థానము చెందడమే దానికి బలమైన రుజువుగా మన జీవితాల్లో నిలిచింది అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఈ 3 విషయాలను బట్టి ప్రభువును స్తుతించుదాం, ప్రభువును ఆరాధించుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం.